హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. వైజాగ్లోని ఇస్కాన్ టెంపుల్లో మొదటి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలని మహిళా భక్తుల చేత నిర్వహించారండి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ట్రస్ట్ వాళ్ళు దీనికి ముందుగానే టోకెన్స్ పంపిణీ జరిగిందనమాట. ఈ టోకెన్స్ ఉన్నవారిని ముందుగా లోపలికి అంటే హాల్లోకి అలౌ చేశారు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉండి పూజ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా అలౌ చేశారనుకోండి. ఆ తర్వాతే అలౌ చేశారనమాట. ముందు టోకెన్స్ ఉన్న వాళ్ళకైతే ఒక్కొక్క కిట్స్, పూజా సామాగ్రికి సంబంధించిన కిట్స్ అయితే ఇచ్చారు. ఆ కిట్స్లో ఏమున్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలోనే లాస్ట్కి ఏమి ఇచ్చారనేది వివరంగా చూపిస్తాను. ఇప్పుడు పూజ చేసుకునే హడావుల్లో ఇవన్నీ నేను వీడియో తీయడానికి కుదరలేదనమాట. ఈ పూజా సామాన్లన్నింటినీ సిద్ధం చేసుకొని ప్లేటు, ఉద్దరిని, కలశం ఇలాంటివి మాత్రం ఎవరి మటుకు వాళ్ళని తీసుకొని రమ్మన్నారనమాట. మిగతావి వాళ్ళు ఇచ్చారు. వాటర్ బాటిల్, లడ్డు, మిస్టీ అలాంటివి నైవేద్యాలు పెట్టుకోవడానికి, నీళ్ళు వాడుకోవడానికి అని ఇచ్చారనమాట. అక్కడ ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి కిట్స్ తోటి కలశాలను ఇలా సిద్ధం చేసుకున్నారనమాట. ఎన్ని వేల మంది ఒకే దగ్గర చేరి పూజని చేసుకోవడం చూడడానికి కూడా అందరికీ కళ్ళకి ఇంపుగా అనిపించింది. అర్చక స్వామివారు చక్కగా శాస్త్రోక్తంగా పూజను ఏ విధంగా చేసుకోవాలనేది అందరి చేత చెప్తూ చేయించారనమాట వివరంగా. అక్కడక్కడ ఇవన్నీ పంచాల్సి వచ్చినప్పుడు ఇలా మహిళా భక్తులు మధ్య మధ్యలో లేచి నిలబడి వాళ్ళ కాళ్ళ నొప్పుల్ని తీర్చుకుంటూ సేవ చేస్తూ కనిపించారు. మధ్యలో మళ్ళీ తర్వాత పూజ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని వాళ్ళ పూజలను అయితే చేసుకున్నారన్నమాట. ఎక్కువ టైం పట్టింది. మధ్య మధ్యలో ఇవి ఇంతమందికి పంచడం వల్ల కొంచెం మధ్య గ్యాప్ అయితే వచ్చిందన్నమాట. పూజ అయిపోయిన తర్వాత భక్తులందరికీ కూడా చక్కెర పొంగలి, సాంబార్ రైస్, కర్డ్ రైస్ మొదలైన ప్రసాదాలన్నీ కూడా పంచారనమాట. ఈ పూజలో ఏమి ఇచ్చారనేది మీకు వివరంగా చెప్తానన్నాను కదా. ఇది పూజ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఇవి అరటిపళ్ళు ఇచ్చారు. అదేవిధంగా అక్షింతలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ప్యాకెట్స్ ఫుల్గానే ఇచ్చారనమాట. ఈ వాడేసిన తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత ఏమి ఇచ్చారనేది ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాట. వాడుకోగా మిగిలేటట్టుగానే అన్నీ ఇచ్చారనమాట. ఈ ఆకు ఒక్కలు కూడా, తమలపాకు ఒక్కల్ని కూడా ఇచ్చారు. పూజలో కొట్టేటందుకు కొబ్బరికాయ, గాజులు కూడా అందరికీ పంచారండి. పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ గాజులు అందేటట్టుగా ఇచ్చారు. ఆ తర్వాత అందరికీ కూడా కిట్స్లో రెడ్ బ్లౌజ్ పీసులు వచ్చినాయి. అందరూ బ్లౌజ్ పీసులను పెట్టుకొని అమ్మవారి కలశాన్ని అయితే సిద్ధం చేసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత ఇంపార్టెంట్ది, ముఖ్యమైనది ఒక వస్తువు కూడా ఇచ్చారు. అదేంటంటే ఈ అమ్మవారి రూపు అనమాట. ఈ అమ్మవారి రూపును కూడా ప్రతి ఒక్కరికి కిట్స్లో ఇచ్చారనమాట. కిట్స్ ఉన్న ప్రతి వాళ్ళకి ఈ రూపుని విడిగా తీసుకొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కువ అయిపోయిన భక్తులు ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి మటుకు రాగి నాణ్యాన్ని అమ్మవారి కాసుల్ని ఇచ్చారనమాట. ఈ ఉభయనాచారులతో స్వామివారి సన్నిధిలో అమ్మవారి పూజని చేసుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.